జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. 1979-83 సంవత్సరాల మధ్యలో పాకిస్తానీ ఆర్మీ రహస్యాలని భారతదేశానికి చేరవేసిన ఒక ధీరోదాత్తుడు, అతని కింద పనిచేస్తున్న ఒక చిరుద్యోగి చేసిన ఒక చిన్న తప్పు వలన ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయి సియల్కోట్లో ఒక క్యాంపులో బంధించబడ్డాడు. చర్మం ఒలిచేశారు, గోళ్లు పీకేశారు, కళ్ళల్లో సూదులు గుచ్చారు, యానల్ కెనాల్లో ఐరన్ రాడ్లు దింపారు. నువ్వు ఏ రకమైన ఆర్మీ రహస్యాల్ని నీ దేశానికి చేరవేశావో చెప్పు అని ఆ దేశభక్తుణ్ణి విపరీతంగా హింసించారు. నోట్లోంచి పల్లెత్తు మాట కూడా బయటికి రాలేదు. ఆ యోధుడే రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ గురించి తెలుసుకోవాలంటే మనం కేంద్ర కార్యాలయానికి వెళ్ళాలి. అది 1975 సంవత్సరం. రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, ఇది భారతదేశపు అత్యున్నత గూఢచార సంస్థ. అక్కడికి రవీంద్ర కౌశిక్ అనే ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒక ఉన్నతాధికారి నువ్వు ఏజెంట్గా ఎంపికయ్యావని చెప్పగానే అతను ఎంతో ఆనందానికి గురయ్యాడు. ఈ రవీంద్ర కౌశిక్ జైపూర్కి సంబంధించిన గంగానగర్, జైపూర్ పక్కన గంగానగర్కి సంబంధించిన ఒక బ్రాహ్మణ్ యువకుడు. వాళ్ళ నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ ఉండేవాడు. ఇతనికి తెలిసిందంతా దేశానికి సేవ చేయాలనే ఒక దేశభక్తితో మాత్రమే పెరిగాడు, ఇంకేమీ తెలియదు అతనికి. ఆ తర్వాత ఉన్నతాధికారి నువ్వు చేయబోయే ఉద్యోగం ఏంటో తెలుసా అని అడిగాడు. తెలియదని చెప్పాడు. నువ్వు పాకిస్తాన్ వెళ్ళాలి, నీ పేరు ఈ రోజు నుంచి రవీంద్ర కౌశిక్ కాదు, నీ పేరు నబీ అహ్మద్ షకీర్ అనగానే ఇతను తన కులానికి సంబంధించిన సింబల్ జంధ్యాన్ని తీసి నేలనేసి కొట్టాడు రవీంద్ర కౌశిక్. పక్కనే ఉన్న ఒక గదిలో డాక్టర్ వెయిట్ చేస్తున్నాడు. ఆ గదిలోకి వెళ్ళి ముస్లిం సాంప్రదాయానికి సంబంధించిన సుంతి చేయించుకున్నాడు, సర్కంసిజన్. ఒక్కసారి ఆ దేశభక్తి గురించి ఆలోచించేయండి, కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. తర్వాత ఉర్దూ నేర్చుకున్నాడు. 1 సంవత్సర కాలం పాటు గడ్డాలవి పెంచుకుని పూర్తి ముస్లింగా రూపాంతరం చెంది కఠోరమైన శిక్షణ తర్వాత పాకిస్తాన్లో తీసుకెళ్ళి పడేశారు అతన్ని. ఇంకేం చేయాలో చెప్పదు. అతను పాకిస్తాన్లో కరాచీ దగ్గర సెటిల్ అయ్యి కరాచీ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పొంది అక్కడే అమానత్ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మెల్లిగా పాకిస్తానీ సమాజంలో అంతర్భాగం అయిపోయి అక్కడ పరీక్షలకు అప్లై చేసి పాకిస్తానీ ఆర్మీలో ఒక అకౌంట్ సెక్షన్లోకి ఉద్యోగం సంపాదించాడు. ఇదంతా 75-79 మధ్యలో చేశాడు అతను 4 ఏళ్లలో. 79 నుంచి 83 దాకా 4 సంవత్సరాల పాటు నిరాఘాటంగా అనేక రహస్యాలను భారతదేశానికి చేరవేశాడు. ఆ సందర్భంలోనే, ఆ సమయంలోనే అప్పటి భారత ప్రధాని రవీంద్ర కౌశిక్ని అభినందిస్తూ అతనితో మాట్లాడి ఒకరోజు ఈ కేంద్ర కార్యాలయం నుంచి అతనికి బ్లాక్ టైగర్ అని ఒక బిరుదును కూడా ఇచ్చారు మిసెస్ గాంధీ. అంత సేవ చేశారు సీక్రెట్గా. ఇదంతా సీక్రెట్. ఒకసారి రవీంద్ర కౌశిక్కి ఎలియాస్ అహ్మద్ షకీర్కి ఒక ఇన్ఫర్మేషన్ పంపించాల్సి వచ్చిందిరా. అతని కాంటాక్ట్ దొరకట్లేదు. అప్పుడు వీళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసే ఒక చిరుద్యోగిని, చిన్న ఉద్యోగస్తుని మళ్ళీ ఒక డిటెక్టివ్గా, ఏజెంట్గా అక్కడికి పంపించారు. అతను పాకిస్తాన్కి రవీంద్ర కౌశిక్ని తో కాంటాక్ట్ సంపాదించే సందర్భంగా అతను ఐఎస్ఐ పట్టేసుకుంది. వెంటనే రవీంద్ర కౌశిక్ తాలూకు విశేషాలన్నీ బయటకు వచ్చేసి అతన్ని బంధించి సియల్కోట్ తీసుకెళ్ళి చర్మ ఒలిచేసి కంటుగుడ్లు పెరికేసి రక్తాలు చిందింపజేసినా కూడా ఒక్క మాట బయట పెట్టకపోతే వాళ్ళ కోపం వచ్చి అతని సుప్రీంకోర్ట్ ఆఫ్ పాకిస్తాన్కి అప్పగించి ఓపెన్ చేసేశారు కేసుని. అతనికి మరణశిక్ష విధించారు. తర్వాత మళ్ళీ మరణశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 16 సంవత్సరాలు సియాల్కోట్, కోట్ లఖ్పత్, మియన్ వ్యాలీ ఇలాంటి రకరకాల కారాగారాల్లో హింసకి గురి చేస్తూ దారుణమైన, దాన్ని ఏమంటారు, అన్ని రకాల హ్యూమన్ రైట్స్ వైలేషన్స్కి గురి చేస్తూ అతన్ని అన్ని జైళ్ళు తిప్పారు. 16 ఏళ్ళు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏం మాట్లాడినా ఒక్క మాట భారతదేశం గురించి కానీ, తను చెప్తున్న సీక్రెట్, తను చేరవేసిన సీక్రెట్ గురించి కానీ ఒక్క మాట చెప్పలేదు. ఆఖరిలో అనారోగ్యం పాలైపోయాడు. ఇంకా చనిపోతానని అనుమానం వచ్చింది అతనికి. అప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒక ఉత్తరం రాశాడు. అమ్మ, 26 సంవత్సరాలు పాకిస్తాన్లోనే ఉన్నాను, ఎన్నో కష్టాలు పడ్డాను. దేశం నన్ను గుర్తించిందో లేదో తెలియదు, గుర్తిస్తుందో లేదో కూడా తెలియదు. భారత ప్రభుత్వం నాకు సహాయానికి వస్తుందో లేదో కూడా తెలియదు. కానీ భారతమాతకి సేవ చేశానని ఒక సంతృప్తితో నేను చచ్చిపోతున్నాను. కానీ నన్ను క్షమించండి, నీకు నాన్నకి సేవ చేయలేకపోయానని వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం రాస్తాడు. ఇది అక్టోబర్ 2001లో రాశాడు. 2001 నవంబర్లో ఆ వీరుడు, ధీరుడు, దేశభక్తుడు చనిపోయాడు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా, ఇలాంటి గూఢచారులను పంపించేటప్పుడు ఒక కండిషన్ ఉంటుంది. వాళ్ళు దొరికినా వాళ్ళు మా వాళ్ళు అని దేశం ఓన్ చేసుకోదు. మాకు సంబంధం లేదని చెప్తారు. పాకిస్తాన్ అడిగింది అనుకోండి, మాకు సంబంధం లేదు,
అతను మావాడు కాదని చెప్తారు. ఉమ్, ఆ విషయం తెలిసి ఈ యువకుడు పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ సమాజంలో బతికి ముస్లింగా మారి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుని అమానతైన ఒక ముస్లిం అమ్మాయిని ఒక అంటే కొడుకుని కానీ మరణాన్ని తనకి తెలుసు ఎప్పుడు వస్తుందో డిసైడ్ అయ్యే మరణాన్ని అని ఆహ్వానించి వెళ్ళాడు. ఒక కొడుకుని కూడా కన్నాడు. ఆ అబ్బాయి 2012లో చచ్చిపోయాడు. చూడండి, ఇలాంటి ఈ దురదృష్టం ఎంత ఉన్నా అతను ఎందుకు అదృష్టవంతుడు? దేశమాత కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి అదృష్టవంతుడని అతను భావించాడు. వాహ్. సారే జహాం సే అచ్చా.